హాయ్ ఫ్రెండ్స్, కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేయాలో ఒకసారి మనం తెలుసుకుందాము. ఇందుకోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకొని మూత పట్టి ఫ్రై కానివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు, 2 యాలక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 టేబుల్ స్పూన్స్ కారం అనేది వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో 8 లేక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్స్ మనకి వేగిన తర్వాత ఎగ్స్ని ఇలా పగలగొట్టి అందులో వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కదపకుండా 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత గరిటె తీసుకొని స్లోగా ఎగ్స్ని మనం కలుపుకోవాలి. తర్వాత 2 నిమిషాల పాటు మళ్ళీ వాటిని మగ్గనివ్వాలి. తర్వాత మనం 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మనం స్లోగా ఎగ్స్ని కిందకి పైకి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ మనకి ఫ్రై అయిన తర్వాత ఈ వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మొత్తం మనం కలుపుకోవాలి. కలిపిన తరువాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మొత్తం కలుపుకొని మరో 2 నిమిషాల పాటు వాటిని ఫ్రై చేసుకోవాలి. పైన కొత్తిమీర చల్లి మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, కోడిగుడ్డు వెల్లుల్లి కారం మనకి రెడీ అయిపోయింది.